మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివాడికి ఇలా పెట్టాలి రియల్ వీడియోస్. ఈరోజు వీకోట మరియు పుంగులు సంబంధించిన లైవ్ యాక్షన్ వీడియోలు పెట్టి దండ సమాధానం తెలియజేశాను. అందుకు ఆయన ఇలా పెట్టాడు. అన్న ప్రయత్నిస్తానన్న. ఇక జయపాల్ గారు, అన్న యూట్యూబ్ నేమ్ ఇండియన్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి చాలా ఎక్కువ 3000 ఫర్ టమోటా బాక్స్ పోతుందని చాలా ఎక్కువ చెబుతున్నాడు. మరలా ఎప్పుడు పోతుందో చెప్పలేదు. టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ పెడుతున్నాడు. పని లేదా? ఇండియన్ అగ్రికల్చర్ అయినా 3000 రూపాయలు ధర పోతుంది, కానీ ఎప్పుడు పోతుంది ఆయన చెప్పట్లేదంట. దానివల్ల నేను తీవ్ర ఒత్తిడి గురవుతున్నానని జయపాల్ గారు కామెంట్ పెట్టారు. అన్న ఈవీఎం బాక్సులు తెరిచే వరకు కూడా గౌరవ ప్రస్తుత అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు 175 అధికారం ఆయనదే అని చెప్పి పూర్తి ఆత్మవిశ్వాసంలో ఉన్నారు. గెలుస్తామో లేదా అన్న సంశయంలో కూటమి ఉంది. కానీ ఇవి మద్దతు తెచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసింది ఏం జరుగుతుందో. ఈ సంవత్సరం టమోటా ధరల పరిస్థితి కూడా అంతే. సర్వేలు కూడా వచ్చాయి. 6 మాసాలైతే వైసీపీ అధికారం అన్నారు. ఒక కేకే సర్వే మాత్రం 161 స్థానాల కూటమికి వస్తాయని ఆయన ఖచ్చితంగా చెప్పారు. కానీ చాలా సర్వేలు అటు ఇటుగా చెప్పాయి. టెన్షన్ పడకండి, ఆయన 3000 అన్నాడు కాబట్టి ఆ ధర పోతే చాలు, సంతోషం అనుకోండి, ఆశ పెట్టుకోండి, ఒత్తిడికి మాత్రం గురి కావద్దు. ఈ సంవత్సరం ధరలన్నీ ఈవీఎం బాక్సులు ఓపెన్ చేసే వరకు ఫలితం ఎలా తెలియదో ఈ సంవత్సరం టమాటా ధరలు కూడా అంతే. ఇక మనం మరొకని పరిశీలిస్తే బ్రో 10 days అబౌవ్ 30 kg బాక్స్ 3000 రూపీస్ రెడ్డిశేఖర్ గారు. దానికి నాగరాజు గారు, చాలు బ్రో, అంత రేట్స్ వెళ్తే ఉన్న టోటల్ క్రాప్స్ లెస్ మావి నెక్స్ట్ మండే ఫస్ట్ కటింగ్. జై శ్రీరామ్, జై కిసాన్. ఆ ధరలు వెళ్తే చాలా సంతోషమని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నాగరాజు గారు. ఇక మనం మరొకని పరిశీలిస్తే ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే అక్టోబర్ వరకు మినిమం రేట్స్ అమ్ముతాయి. యొగ్గిరెడ్డి బాలు గారు, పలంనేరు 790 రూపాయలు టాప్ అన్న. నేను 710 రూపాయలు పెట్టాను. ఏదో ఒక మండీలో వెళ్తాయన్న. ఇది టాప్ 30. ఇవాళ కూడా మదనపల్లి 2100 రూపాయలు వేసారు. చిన్న లాటు, 15 గేట్ల లాటు మాత్రమే. అవన్నీ మనం లెక్కనే పెట్టుకోకూడదు. అయితే ధర అయితే వెళ్ళి ఉంటుంది. ఇక నాగరాజు గారు, నెక్స్ట్ 5 daysలో ఫస్ట్ కటింగ్ 1 acre సాగు రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? 5 రోజుల్లో తొలికొద్దా? అన్న ఇంక్రీజ్ అవుతుందా కాదా అన్నది పక్కన పెట్టిన దేవుడి వల్ల ఇప్పుడు జరుగుతున్న ధరలు బాగానే ఉన్నాయి. పెరిగే విషయం పెరిగితే సంతోషమే, కానీ ఈ ధరలు ఇలా కొనసాగితే చాలు అని చెప్పి అందరం ఆ దైవాన్ని వేడుకుందాం. పెరిగితే సంతోషమే. ఏదేమైనా మీకంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొకటి పరిశీలిస్తే నాగరాజు గారు ధర పెరుగుతూ లేదా అని కామెంట్ పడి దానికి రిప్లై వచ్చాయన్న. హరి గారు 5000 రూపాయలు పక్కా. వినోద్ కుమార్ గారు మాత్రం ఉందేని మాత్రం పెట్టారని ధరలు చెప్పలేదు. ఇక మరొక పరిశీలిస్తే అఖిలరెడ్డి లక్ష్మీపతి గారికి రిప్లై ఇచ్చారు. లక్ష్మీపతి గారు, డోంట్ వరీ అబౌట్ దట్ 2 months రేట్స్ తగ్గేదే లేదు. జేఎన్టీఆర్ నిన్న లక్ష్మీరెడ్డి గారు కామెంట్ పెట్టారు. దగ్గరలో మా ధరలు ఉంటాయా లేదా అని. అఖిలరెడ్డి గారు ఆయన పూర్తి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా 2 నెలల ధరలు తగ్గేదే లేదు అనే స్థాయిలో కొనసాగుతాయని చెప్పి. దానికి లక్ష్మీపతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై బ్రో. ఈ ప్రైసెస్ 2 months ఉంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది బ్రో. 28 kg బాక్స్ 1000 రూపాయలు ఉన్న హ్యాపీ బ్రో. లవ్ యూ బ్రో. ఇదైతే వాస్తవం. చాలామంది వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పి. మీకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ధరలు పెరిగితే సంతోషమే. అది ధర పెరగడం విషయం దైవాధీనము. ఉన్న ధరలు కొనసాగితే చాలు, అందరికీ మంచి జరుగుతుంది. అలాగని చెప్పి పెరగకూడదని కోరుకోవడం లేదు. పెరిగితే మంచిదే, కానీ ఒత్తిడి వద్దు, ఆందోళన వద్దు. పెరుగుతాయి లేదు దైవాధీనం. ఉన్నతలు కొనసాగితే సంతోషం. అదే 10,000. ఈ నేనే కాదు, చాలామంది అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ 10-12 రోజుల వరకు కూడా ఒక్కసారి కాయలు పెరిగే అవకాశాలు లేవు. 10-12 రోజులు ధరలు బాగా ఉండే అవకాశం ఉంది. బట్ చూద్దాం, పెరుగుతుందా, ఈ విధంగా కొనసాగుతాయి, అది మాత్రమే $1,000,000 ప్రశ్న. బాబు గారు, ఆగస్టు రేట్స్ సార్, దానికి రిప్లై వచ్చాయి. పక్కన మహేష్ గారు 500. హరినాథ్ హరి గారు పక్కా 3000. ఒకటి గుర్తు పెట్టుకోండి, దగ్గరలో 4,000 రూపాయలు పోతుంది. మరి హరినాథ్ హరి గారే 3,000 అన్నారు, పక్కా 3,000 అన్నారు. మరి ఆయన కూడా అదే మళ్ళీ రిప్లై ఇచ్చారు, 4,000 రూపాయలు కూడా పోయే అవకాశం ఉందని చెప్పి. బట్ ఇవన్నీ ఆశల పల్లకి, ఊహల్లో విహారాలు. 4,000, 3,000 అన్నది ఇవంతా ఊహల్లో విహారాలు, ఆశల పల్లకీలు. పోతే మంచిదే. బట్ ఆ ధరలకు రీచ్ అవుతామా లేదా అనేది మాత్రం ఒక 2-3 రోజులు తెలిసే అవకాశం ఉంది. ఇక మరొక కామెంట్ పరిశీలిస్తే, బాయ్ జూన్ లాస్ట్లో శాంపుల్ వస్తుంది, రేట్ ఎలా ఉంటాయి? మొహమ్మద్ గారు, అన్న మీరు ఇదివరకు ఇతరత్ర అన్నదాతల కామెంట్లన్నీ మీరు వినడం జరిగింది. ధరలు అయితే పక్కగా ఉంటాయని అఖిలరెడ్డి గారు ఆత్మవిశ్వాసం చెబుతున్నారు. చూద్దాం మన. బట్ భారీగా తగ్గే అవకాశాలు లేవు, భారీగా పెరిగే అవకాశాలు
ఎందుకంటే ఈ దిగుమతి తగ్గే అవకాశం ఉంది 10-15 రోజులు, అది చూడాలి. మీరు జూన్ లాస్ట్లో శాంపుల్ ఉన్నారు కాబట్టి వెయిట్ అండ్ సీ, బట్ డోంట్ టెన్షన్. ఇక మహేశ్వర్ రెడ్డి గారు, ఓరి నాయన అందరికీ తెలుసు జూన్ 15 మరియు జూలైలో రేట్స్ ఉంటాయని. ఆ అఖిల్ రెడ్డికి మాత్రమే తెలుసా? 80 డేస్ ముందు చెప్పండి గట్స్ ఉంటే. 10-15 రోజుల్లో చెప్పడం కాదు. మహేశ్వర్ రెడ్డి గారు ఇదివరకు ఎప్పుడు మీరు కామెంట్ ఎప్పుడు చేయలేదు ధరలు ఇలా ఉంటాయని చెప్పి. మీరు గట్స్ ఉంటే 20 రోజుల ముందు చెప్పమంటున్నారు అన్న. గట్స్ ఉన్నది అది పీడియాట్రిషియన్కి మాత్రమే, ఎవరికి లేదు. ఒకటి వాస్తవం, ఒక 10-20 రోజుల ముందు మాత్రమే మనం కరెక్ట్గా అంచనా వేయగలం. కాకపోతే పీడియాట్రిషియన్లు మాత్రం దీనికి అతీతం, వారు ముందుగా చెప్పగలుగుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇక నా తోట 3 డేస్ నుండి చాలా ముడత అటాక్ అయింది. నాకు తెలియని కెమికల్స్ లేవు, బట్ నో యూస్. వాళ్ళ తోట 3 రోజులు ముడత ఎక్కువగా ఉందంట. కానీ ఆయనకు అన్నీ తెలుసు. వ్యవసాయంలో ఆయన బహుశా పండిపోయినట్లున్నారు. ఆయనకు తెలిసిన అన్నీ తెలుసట, కానీ దానిలో ప్రయోజనం లేదు. కాబట్టి నిజమే అన్న, ఈ వర్షాలు పడ్డం వల్ల కాయల్లో రంగు మారింది, రింగౌట్లు వస్తున్నాయి, ఆకుముడత అక్కడ స్టార్ట్ అయింది. చివరిగా మీకు అందరూ విజిట్ చేసేది ఒకటే, ఇవాళ కూడా వాళ్ళ ఫోన్ చేశారు, ధరలు ఇంకా ఇంక్రీజ్ పెరుగుతాయి అన్న. పెరిగే విషయం పక్కన పెడతాం, దైవం మీద భారం వేద్దాం. ఉన్నదల కొనసాగితే మంచిది, పెరిగితే సంతోషమే. బట్ పెరుగుతాయన్న మాత్రం ఇప్పుడు కూడా చాలామంది కామెంట్లు పెట్టారు, 3000 పక్క 4000 పక్క అని చాలామంది కామెంట్లు పెట్టారు. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈవీఎం బాక్స్ ఓపెన్ చేసే వరకు ఎలా మనకు ఫలితాలు తెలియలేదు. టమోటా పంట మన తొలి కటింగ్ పడే వరకు కూడా ధరలపైన మన కామెంట్లు వస్తూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ తీసుకోండి, బట్ వాటిపైన పూర్తి కామెంట్స్ ఉండకండి. ఈ ధరలు అయితే ఇప్పుడైతే టమాటాలు ఒకసారి పెరిగే అవకాశం లేదు. ఈ ధరలు కొనసాగవచ్చు, దిగుబడులు పెరిగే వరకు, కొత్త కాయలు వచ్చే వరకు. ఆ తర్వాత ఇప్పటికైతే నార్త్ ఇండియన్ టమాటాలు ఈ హైదరాబాద్కు ఇటు మన మార్కెట్లు వస్తున్నాయి. ఇంకా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. మన కాయలు పెరిగే సమయానికి అక్కడ లోకల్ టమాటాలు తగ్గిపోతే ఎక్స్పోర్ట్ ఆరంభమవచ్చు, ధరలు బాగా ఉండొచ్చు. ఏది ఏమైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై జవాన్ జై కిసాన్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సంఖ్యశాత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.